ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం ధర్మరాజు గారు, భీముడు, ఒక సన్యాసిగా ధర్మరాజు గారు, వంటవాడిగా భీమసేనుడు విరాటరాజు కొలువులోకి చేరడం తెలుసుకున్నాం. ఇప్పుడు అర్జునుడు విరాటరాజు కొలువులోకి వస్తున్నాడు. ఆయన వస్తుంటే ఆయన యొక్క తేజస్సుని విరాటరాజు గారు చూసి ఆశ్చర్యపోతున్నాడు. వాళ్ళు నమస్కారం చేస్తే ఆ వేషాన్ని యమధర్మరాజు గారు కట్టారు. యమధర్మరాజు చేత కట్టబడిన వేషాన్ని ఒక రాజు చూసినా సరే సరిపోవడం లేదంటే వాళ్ళ తేజస్సు దేవతలు దాచినా దాగని తేజస్సు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే అర్జునుడు ఎంతలాగా పేదవాడిగా ఒక ఒక మామూలు నృత్యం నేర్పేవాడిగా అంటే పేడివాడిగా మగవాడు అయ్యుండి ఆడదానిలాగా నడిచేటట్టు ఆడదానిలాగా నృత్యం చేసేటట్టు చేసేవాళ్ళని పేడి వాళ్ళు అంటారు. కాబట్టి అటువంటి రకంగా తయారైనప్పటికీ కూడా రాజుగారు ఆ తేజస్సును చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆయన ఎలా తయారయ్యారంటే అర్జునుడు ఆయన కిందకి చీర కట్టుకున్నాడు. కట్టిన చీర ఎక్కడి వరకు ఉన్నది అంటే ఆయన పాదాలు కనబడడం లేదు. పాదాల కన్నా ఇంకా పొడవుగా చీర కట్టుకుంటే నడక కష్టం అవుతుంది. కానీ ఆయన చీర అలా కట్టుకున్నాడు. ఎందుకు అలా కట్టుకున్నాడంటే ఎవరైనా ఆయన పాదాల వంక చూసినట్లయితే ఆయన తేజస్సు తెలిసిపోతుంది. తేజస్సు పాదం దగ్గరే ప్రారంభం అవుతుందండి. కాబట్టి ఇప్పుడు పాదాలు కనపడకుండా చీర అడ్డు పెట్టుకున్నాడు. మన యొక్క తేజస్సు ఐశ్వర్యం అంతా కూడా పాదాలలోనే దాగి ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మొహానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేస్తూ ఉంటారు. మొహానికి ఫేషియల్స్ అవి చేయించేసుకుని క్రీములు రాసేసుకుని పౌడర్లు కొట్టుకుని ఆడవాళ్ళు అవనండి మగవాళ్ళు ఏమనండి ఆ గడ్డాలు అవి కొంచెం పెంచుకుంటూ ఉంటారు మగవాళ్ళు. లేదా జుట్టుకు రంగు వేసుకోవడం, మీసాలకి కనుబొమ్మలకి సహా వేసేసుకుంటున్నారు రంగులు. ఆ రకంగా రంగులు వేసుకుని ఎంతో అందంగా చూడగానే చక్కగా మొహం చూడగానే చక్కగా ఎంతో కళకళలాడుతూ ఉండేటట్టుగా తయారవుతారు. బాగానే ఉంది. కానీ వాళ్ళు చేసే తప్పేంటో తెలుసా అండి? అసలు పాదాలకి ప్రాముఖ్యతనే ఇవ్వరు. చెప్పులు వేసుకున్న మచ్చలు కూడా అలాగే ఉండిపోయేటట్టుగా పాదాలు నల్లగా ఉండి మొహం అమ్మో తెల్లగా చక్కగా ఉంటుందనుకుంటే పాదాలు నల్లగా ఉండి ఆ గోళ్ళు తీసుకోకుండా మచ్చల్లాగా ఉండి అదో రకంగా పాదాలను చూస్తే చూడండి ఈ మధ్య నోములు అవి అవుతున్నాయి. మంచి చూడండి మంచి మంచి మాసాలలో శుభప్రదంగా నోములు చేసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు పసుపు రాసేటప్పుడు తెలుస్తుంది. అందరూ పాదాలు పెడతారు కదండి. ఒక్కొక్కళ్ళ పాదాలు ఎలా ఉంటాయంటే అవి వాళ్ళకి పగిలిపోయి నల్లగా అయిపోయి ఆడవాళ్ళు కూడా శ్రద్ధ తీసుకోవాలండి. మొహానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చి ఎంత మంచి మంచి బట్టలు కట్టుకుని చూడగానే బాగుంది అనుకునేటట్టు ఉంటామో అలాగే పాదాలను కూడా చాలామంది చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. అవి పగిలిపోయి వెనకాలంతా కూడా నల్లగా మచ్చలైపోయి కొంతమంది దాని మీదే గోరింటాకు పెట్టేసుకుంటూ ఉంటారు. ఆ గోరింటాకు నల్లగా పండిపోతే ఆ నల్ల మచ్చలు ఆ నల్లటి పాదాలకి ఇంకా అంత నల్లగా గోరింటాకు అసలు ఆ కాలి గోళ్ళు పెరిగిపోయి గోళ్ళల్లో మట్టుండి ఎలా ఉంటారంటే అసలు ఆ కాళ్ళని పుట్టిన దగ్గర నుంచి పట్టించుకోలేదేమో అన్న విధంగా అయిపోతూ ఉంటాయి. ఎందుకు పాదాలకు అంత ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే పాదాల మీద దేవతలు నివసిస్తూ ఉంటారు. కాబట్టి మనం అందుకే కాళ్ళు కడుక్కునేటప్పుడు కూడా ఒక కాలు మీద ఒక కాలు రాపాడించి కడుక్కోకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మనం మట్టి పోవాలని కాళ్ళని అలా పామేసుకుని చేస్తూ ఉంటాం. అది చేయకూడదు. తర్వాత కాళ్ళు ఊపకూడదు. కాళ్ళు ఎందుకు ఊపకూడదండి? కాళ్ళు ఊపడం మొదలుపెట్టారు అంటే దేవతలు కింద పడిపోతారు. అందుకని చక్కగా ఉన్నంతలో కాళ్ళకి కాస్త వ్యాజలైనో కొబ్బరి నూనె ఏదో రాసుకోవడం, సబ్బు పెట్టి శుభ్రంగా రుద్దుకోవడం, కాస్త గోళ్ళు అవి తీసుకుని చక్కగా దాని పాదాలని ఎంతో అందంగా వాటిని పగుళ్ళు అవి లేకుండా వారానికి ఒకసారి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మాకు టైం చాలదండి, పొద్దున్నే పెట్టి కూర్చుంటే ఎక్కడవుతుంది అనుకోకండి. సాయంత్రం వేళ కూడా ఏ 3కో 4కో కూర్చోండి. ఎంతసేపు అండి? ఒక అరగంట శుభ్రంగా నానబెట్టుకుని వేడి నీళ్ళల్లో ఆ కాళ్ళు కాస్త ఏ బ్రష్ తోటో రుద్దుకుంటే చక్కగా ఉంటాయి. దానికి కాస్త వ్యాజ్లైనో కొబ్బరి నూనె రాసుకుని పాదాలని అందంగా ఉంచుకోవడం నేర్చుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అంతే. మగవాళ్ళకి అలా ఉండక్కర్లేదు అని ఏం లేదు. వాళ్ళు కూడా గోళ్ళు అవి పెంచేసుకుని మట్టి మట్టిగా ఉండి ఆ షూజో లేకపోతే ఏవో చెప్పులో శాండిల్సో వేసుకుంటూ ఉంటారు. ఆ మచ్చలు అలాగా కాళ్ళ మీద పడిపోతూ ఉంటాయి. అవి వాళ్ళకి ఇంకా మరీ కష్టం. చీర కాబట్టి కొంత కప్పనైనా కప్పుతాయి పాదాలు. ఆ ప్యాంట్ షర్ట్లు కాబట్టి చెప్పులు విప్పగానే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. కొంతమందికి ఆ వేళ్ళ మధ్య ఇరుకుగా ఉంటూ ఉంటుంది.
ఆ ఇరుకున్నంత వల్ల ఏమవుతుందంటే కాళ్ళు అవి కడుక్కున్నప్పుడు ఆ తడి అది ఆరక వాసనలు వస్తూ ఉంటాయి. ఎవరైనా సరే శుభ్రత ఎంత పాటించాలి అంటే, మొహానికి మనం ఎంత అందాన్ని ఇస్తున్నామో, దానికి అద్దంగా, ప్రతిబింబంగా పాదాలను కూడా అంత అందంగా ఉంచుకోవాలి. అందుకనే పాదాలని చూడగానే ఆయన యొక్క యశస్సు, తేజస్సు తెలిసిపోతుంది అని ఇక్కడ అన్నారు అంటే, పాదాలకి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారో చూడండి. తేజస్సు పాదం దగ్గరే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు పాదాలు కనపడకుండా చీర అడ్డు పెట్టాడు. అడ్డు పెట్టినా కాంతి ఆగడం లేదు. భుజాల మీద కాయలున్నాయి. అవి కనిపించకుండా ఉండడానికి వాటిపై పెద్ద పెద్ద శంఖాలతో ఉన్న ఆభరణాలు పెట్టేసుకున్నాడు. ధర్మరాజు గారితోటి అన్నాడు కదండీ! భుజాల మీద కాయలు, చేతులకున్న కాయలు కనపడకుండా పెద్ద పెద్ద వస్త్రాలు ధరిస్తాను అని. అలా కనిపించకుండా ఉండడానికి వాటి మీద పెద్ద పెద్ద శంఖాలతో ఉన్న ఆభరణాలు పెట్టేసుకున్నాడు. వాటిని భుజాలకు కప్పాడు. ఇంత కప్పినా అవి అలంకారమే అయ్యాయి. అవి కదిలినప్పుడు వస్తున్న కాంతులను చూసి ఏం భుజాలు రావి అంటున్నాడు విరాటరాజు. కంచుకము అంటే స్త్రీలు ధరించే రవిక. కంచుకము ఉన్నప్పటికీ ఆయన శరీర కాంతి తెలిసిపోతోంది. కంఠము కాంతి తెలియకుండా మెడలో పెద్ద బిళ్ళతో కూడిన పెద్ద బంగారు హారాన్ని కట్టుకున్నాడు. అయినా ఆయన కాంతి హేమపట్టికను తోసి పైకి వచ్చేస్తుంది. అంటే హేమపట్టిక అంటే బంగారు ఆభరణాన్ని తోసి పైకి వచ్చేస్తుంది. ఎవ్వరూ గుర్తుపట్టకుండా ముఖమంతా పసుపు రాసేసుకున్నాడు. పెద్ద బొట్టు పెట్టేసుకున్నాడు. అంత పసుపు రాసుకుని అంత బొట్టు పెట్టుకున్న పురుష తేజస్సు కనబడుతోంది. అది విచిత్రం. మనం మనసులో భావన చేసుకుని చూడాలి ఇదంతా కూడా. అప్పుడు ఇంకా అందంగా అసలు ధర్మరాజు గారి వేషం అవనండి, భీముడి వేషం అవనండి, అర్జునుడిది అవనండి, నకల సహదేవులది అవనండి, ద్రౌపదీదేవిని అవనండి, మనం ఇక్కడ చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు చక్కగా మనసులో ఊహ చేసేసుకుని ఏ రకంగా ఉన్నారు అన్నది మనం కనుక ఒక భావన చేసుకుంటే ఇంకా అందంగా ఇంకా ఎంతో ఇష్టంగా కనిపిస్తూ ఉంటుంది భారతం. కాబట్టి పగడాలతో చేసిన పెద్ద పెద్ద కర్ణాభరణాలు పెట్టుకున్నాడు. చెవులు కనపడకుండా వాటిని అటువంటి పెద్ద పెద్ద ఆభరణాలతో కప్పేశాడు. అలా కప్పేసినా సరే చెవుల కాంతి వాటిలోంచి పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన పాపట తీసుకుని ఉన్నాడు. అసలు మగవాళ్ళు పాపట తీయాలి అని లేదు. మగవాడికి శిఖ ఉంటుంది, పిలక పెట్టుకుని ఉంటాడు. పాపట అనేది స్త్రీ సంబంధమైన విషయం. సీమంతం అన్న మాటకి స్త్రీ పాపటికి అర్థం. వాళ్లే జుత్తును రెండుగా విడదీసి మధ్యలోకి దువ్వుకుని అటూ ఇటూ కురుల్ని పేరుస్తారు. వాళ్ళకి సూడదలు ఇచ్చారు అంటారు. ఇప్పుడు అడవి పంది ముళ్ళు పట్టుకుని భర్త జాగ్రత్తగా పాపటి తీసి ఆ వెంట్రుకలని జుట్టుని అటూ ఇటూ తిప్పి ఆమె మొలకి మేడి ఆకుని తీసుకువచ్చి ఒక తాటితో కడతాడు. అలా కడితే గర్భవిచ్ఛత్తి జరగకుండా అది జాగ్రత్తగా కాపాడుతుంది. అలా చేయడానికి సీమంతోత్సవం అంటారు. అంతేగాని మీరు 5 రకాల స్వీట్లు మాకు ఆనవాయితీ అండి, మాకు 9 రకాల స్వీట్లు ఆనవాయితీ అండి, ఒక్కొక్కటి 9 రకాలు కూడా ఒక 200 ఇవ్వండి, 300 ఇవ్వండి అని అడిగేసి ఇవ్వడం కాదు. తెలియనంత మటుక్కి ఇన్నాళ్ళు చేసింది ఏదో చేసేసాం. ఇక ముందు సీమంతోత్సవము అంటే ఏం చేయాలి అన్నది తెలుసుకున్నాం కాబట్టి ఆ రకంగానే చేయాలి. అంటే పాపటని భర్త వచ్చి తీయడాన్ని సీమంతోత్సవము అంటారు. ఇప్పుడు అర్జునుడు పాపట తీసుకుని ఉన్నాడు. అర్జునుడు ఇప్పుడు ఒక ఆడదాని రూపు కట్టాడు. మగవాడు ఆడదాని రూపు కట్టాడు. కట్టి పాపట తీశాడు. పాపట తీసినా ఆయన తలకట్టు ఆడదాని తలకట్టులా లేదే అనుకున్నాడు విరాటరాజు గారు. అంటే ఆడదిగా ఎన్ని చెయ్యాలో అన్ని చేశాడు, కానీ ఆయనకు అర్థం కావడం లేదు. అసలు పురుషుడు స్త్రీ వేషం వేశాడా లేక స్త్రీ పురుషుడిగా ఉందా అనేది రాజుగారికి అర్థం కావడం లేదు. ముందు వచ్చిన ఇద్దరికన్నా చాలా అయోమయం వచ్చింది. చాలా తెల్లబోయి ఆవిడ వంక చూస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు ఆడదాని వేషంలో వచ్చాడు కాబట్టి ఆవిడ వంక అనవలసి వస్తుంది. ఆవిడ వంక అంటే అర్జునుడిని మగవాడిగా ఇప్పుడు మనం గుర్తించకూడదు, ఆడదానిగా అనాలి. కాబట్టి ఆవిడ వంక అని అన్నామన్నమాట ఇక్కడ. కాబట్టి ఆవిడని చూసి విరాటరాజు గారు అంటున్నాడు, వనితావేషము కలిగి ఉన్నది చెల్వంబాడు చందంబుగాదు నిరూపింప మహానుభావతయు నిర్దోషత్వము రాజసంబును శోభిల్లెడు ఎవ్వడేనొక జగత్పూజ్యుండు క్రీడార్థమిట్లొనరం దాల్చిన రూపుగావలయు మీరు ఊహింపుడా ఎట్లగున్. విరాటరాజు గారి తెలివితేటలు అర్థమవుతున్నాయి కదండి ఇక్కడ మనకి పద్యంలో. ఆయన రాచపదవిలో కూర్చోడానికి ఎంత పూర్ణంగా అర్హుడో మనం పసిగట్టచ్చు. ఎవరి విషయంలోనూ ఆయన అంచనా తప్పడం లేదు. ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు, వీడు వంటలవాడు కాదు, ఈయన సామాన్యుడు కాదు అని చెప్పేశాడు ధర్మరాజు గారి విషయంలో, భీముడి విషయంలో. కానీ అంతకన్నా దాటి ఊహించలేకపోతున్నాడు. అక్కడ దానిని అంతకన్నా దాటి ఊహించలేకపోవడానికి
ఈశ్వరుడు అడ్డేసుకుంటున్నాడు. పాండవుల ప్రయోజనం కోసం అక్కడి వరకే తప్ప ఇక దానిని విరాట రాజుగారికి మనసులోకి రానివ్వడం లేదు. ఒకరి వెనకాతల ఒకరు వచ్చేస్తున్నా అలాగే ఆశ్చర్యపోతూ ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆ వస్తున్నది ఆడదాని వేషంతో కనబడుతున్నది, కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఆడది మాత్రం కాదు. ఆడదాని వేషంతో మగతనం కప్పాడా అని అనుకుందామా అంటే అలాంటి అనవసరపు పనులు చేసి వేషం కట్టి వస్తున్న వాడిలా లేడు. మనిషి తీరులో ఆ కాంతిని బట్టి మహానుభావుడని తెలిసిపోతోంది. ఎక్కడా దోషభూయిష్టమైన స్థితిలో లేడు. మనిషిలో రాజసం కనబడుతోంది. ఎవడో జగత్తు అంతటి చేత పూజించబడవలసిన మహానుభావుడు అయి ఉంటాడు అని అనుకున్నాడు. విరాటరాజు గారు ఎంత ఖచ్చితంగా ఊహిస్తున్నాడో చూడండి. ఇందులో మనం ఏదీ కాదనలేం. అంటే పాండవులు ఇంత దాచినా అంత దొరుకుతున్నారు. అది రాజుగారికి ఒక్కరికే కాదు, సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. కానీ ప్రభువు మాటలుగా మాత్రం పైకి వస్తుంది. ఏం మహానుభావుడు, మీరు చూడండి, మీకు అలాగే అనిపిస్తోందా అన్నాడు. ఇంకా దగ్గరికి రాకుండానే అలా అన్నాడు. దగ్గరికి వస్తే ఇప్పుడు అర్జునుడు దగ్గరికి వచ్చాడు. వచ్చి ప్రభువుకు జయం చెప్పాడు. ఇప్పుడు ముందు తను మాట్లాడాలి కదా. అందుకని అన్నాడు, నేను పేడివాడిని, నపుంసకుడిని, నన్ను బృహన్నల అంటారు. నేను ఇంతకు పూర్వం సత్యభామ కొలువులో కొంతకాలం నాట్యం నేర్పాను. తర్వాత ద్రౌపదీదేవి దగ్గర పనిచేశాను. ద్రౌపదీదేవి నన్ను ఎంతో ప్రేమగా చూసేది. తర్వాతి కాలంలో పాండవులందరూ అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. నేను కూడా ఇలా వచ్చేశాను. నీవు మంచివాళ్ళని ఆదరించేవాడివని తెలిసింది. అందుకని నీ దగ్గర ఉద్యోగానికి వచ్చాను. నేను అంతఃపురంలో ఉండే కన్యలకు నాట్యం నేర్పుతాను. కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించగలిగితే నాకు అటువంటి ఉద్యోగాన్ని ఇయ్యి అన్నాడు. అంటే విరాటరాజు వెంటనే అన్నాడు, అసలు విరాటరాజు గారు ఎంత తెలివైనవాడో చూడండి. యమధర్మరాజు గారు ఏమి కలిపాడో వాటన్నిటినీ తీసేశాడు. ఆయన అన్నాడు, నువ్వు ఇప్పుడు ఏ వేషంలో ఉన్నావో అందులో కొన్ని చెబుతాను విను. నా దగ్గర పెద్ద పెద్ద కోదండాలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి వాటిలో ఒక కోదండాన్ని నీకు ఇస్తే దానిని నువ్వు చేతితో పట్టుకుని నిలబడితే ఒక మహావీరుడిలాగా నువ్వు నాకు కనబడుతున్నావు. నా దగ్గర గొప్ప గొప్ప బంగారు ఆభరణాలు ఉన్నాయి. నీవు తూణీరం కట్టుకుని బాణాలని వితీసి వింటినారికి సంధించి నిలబడితే ఒక మహావీరుడిగా నువ్వు నాకు కనబడుతున్నావు. నా దగ్గర బంగారు పద్మములు మొసళ్ళు చెక్కిన కవచాలు ఉన్నాయి. అటువంటి కవచం నీకు కడితే నీవు ఒక పెద్ద వాహనం మీద నిలబడితే ఒక మహావీరుడిగా నువ్వు నాకు కనబడుతున్నావు అన్నాడు. అసలు ఎంత సరిగ్గా లెక్క కట్టాడో చూడండి. విరాటరాజు గారు ఎంత తెలివైనవాడో, పాండవులను చూడగానే ఎవరికి ఎటువంటి ఊహలు వచ్చేస్తాయో, ఎంత గొప్పగా తిక్కనగారు పద్యరచన చేస్తున్నారో చూడండి. నువ్వు నాకు అలా కనిపిస్తున్నావు, నీకు నేను ఇటువంటి పదవి ఇవ్వడం ఏమిటి, అంతఃపురంలోని కన్యలకు నాట్యం నేర్పుతానని అంటున్నావు, నిన్ను అక్కడికి పంపడం ఏమిటి అన్నాడు విరాటరాజు గారు. అంటే బృహన్నల అన్నాడు, నా యందు ఆడతనము ఎంత మాత్రమూ లేదు. నేను పురుషుడినే. కానీ నా దౌర్భాగ్యం ఏమిటి అంటే ఇప్పుడు నాకు పుంసత్వం లేదు, పుంసత్వము తప్పిపోయింది. అందుచేత నేను నపుంసకుడిని అయ్యాను. ఆడవారు వేసుకునేటటువంటి రూపు మగతనం లేని నేను వేసుకున్నవాడిని, అటువంటి నపస్సుకుడిని. అది ఎలా వచ్చిందని అంటావేమో, నా మీద వ్యగ్రతతో కూడిన బుద్ధితో ఒకరు నన్ను శపించారు. అందుకని నాకు ఈ రూపం వచ్చింది. ఎంతటి వాడైతే మాత్రం పురాకృత కర్మ అనుభవించకుండా ఉండడం తప్పుతుందా? నా కర్మవశాత్తు నాకు వచ్చింది అన్నాడు. అందుకని ఎంత చమత్కారంగా చెప్పాడో చూడండి. సభలో ఇంత చమత్కారంగా మాట్లాడగల శైలి పాండవులకు ఎలా వచ్చింది అంటే అది ధర్మాన్ని పట్టుకున్నందుకు వాళ్ళకి ఈశ్వరానుగ్రహం, వాగ్దేవి అనుగ్రహం. వాక్కులు యందు ఆ తల్లి నిలబడింది. అర్జునుడు ఇంకా అన్నాడు, ఇంకా నేను ఎలాగో ఏ పనికి పనికిరాను, అలా అని చిన్నతనం నుంచి నేను ఇటువంటి నాట్యాలను నేర్చుకున్నాను. దండలాసకము, ప్రక్కణము, పేరణము అనే నాట్యాలు నేర్చుకున్నాను. అవి నాట్యగతులు. అవి నేను ఒకరికి చెప్పి చేయించగలను. దీనితో పాటుగా నాకు నేపథ్య విద్యలు వచ్చు. నట్టువాంగము నేపథ్య విద్య అంటే పాటను అన్ని రాగాలతో పాడుతూ ఉండాలి, దానిని నాట్యానికి సరిగ్గా కలుపుతూ ఉండాలి, నాట్యానికి సరిపోయేటట్టుగా చూసుకుంటూ పాడగలిగిన నైపుణ్యం ఉంటే దానిని నేపథ్య విద్య అంటారు. అది తెలిసిన వాళ్ళు నేర్పుతారు, కచేరీ చేయిస్తారు, నాట్య ప్రదర్శన చేయిస్తారు. వాళ్ళని రాజులు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నాకు నేపథ్య విద్య వచ్చు అన్నాడు అర్జునుడు. ఇప్పుడు విరాటరాజు గారు ఇష్టపడడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి పేడి, కాబట్టి అంతఃపురానికి తన కూతురు దగ్గరికి పంపించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. పురుషులను పంపించి నేర్పించరు, ఎందుకంటే అంతఃపుర స్త్రీలతో చాలా గౌరవంగా మర్యాదగా మసలాలి కదండి. ఇక రెండవది, ఆవిడ నాట్యం నేర్పిస్తుంది. ఆవిడ అంటే ఇక్కడ బృహన్నలుగా ఉన్నాడు కాబట్టి అర్జున్నే. పూర్వం రాజులు తమ బిడ్డలకు తప్పకుండా నాట్యం నేర్పించేవాళ్ళు.
ఇక మూడవది, ఈవిడికి నట్టువాంగం వచ్చు. ఈవిడే నట్టువాంగం వేస్తే నాట్య ప్రదర్శన రమ్యంగా ఉంటుంది. అందుకని రాజు చాలా సంతోషించాడు. నేను అంతఃపురంలో ఉండే పిల్లలు ఎంత ముద్దు వాళ్ళైనా, ఎంతగా చెబుతున్నా అడుగు వేయని వాళ్ళు కానివ్వండి, అటువంటి వాళ్ళకి కూడా నేను చక్కగా గురువునై వాళ్ళతో చక్కటి నాట్య విద్యా ప్రదర్శన చేయగలిగిన స్థితిని ఏర్పరచగలిగిన వాడిని. కాబట్టి నాకు అటువంటి పదవిని ఇప్పించు అని అడిగాడు. విరాటరాజు చూశాడు. ఏమిటో, ఎంతటి మహానుభావుడో, భగవంతుడు పాపం ఇతనికి ఇంతటి స్థితి ఇచ్చాడు అనుకున్నాడు. ఆయనకు ఆలోచన అక్కడి వరకే వెళ్ళింది, కానీ అంతకన్నా ముందుకు వెళ్ళలేకపోయింది. ఇప్పుడు విరాటరాజు గారు అంతఃపురంలో ఉన్న ఉత్తరాన్ని తీసుకురండి అన్నాడు. సేవకులు వెళ్ళి ఉత్తరం తీసుకొచ్చారు. ఉత్తరం వచ్చింది. ఆమె అప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తోంది. ఆమె వచ్చి అక్కడ నిలబడింది. విరాటుడు ఉత్తరాన్ని చేరదీసి కౌగలించుకున్నాడు. ఇప్పుడు తను ఉద్యోగం ఇవ్వడం ఒక ఎత్తు, తన కూతురికి నాట్యాచారుడిగా పెట్టడం ఒక ఎత్తు. తను ఉద్యోగం ఇస్తున్నాడేమో కానీ తన కూతురికి మాత్రం గురువు. ఈ విషయాన్ని విరాటరాజు తన కూతురికి నేర్పుతున్నాడు. తను ఉద్యోగం ఇవ్వడం కాదు, తన వల్ల పిల్ల దృష్టిలో గురువు ఎలా ఉండాలో, పిల్ల గురువు దగ్గర ఎంత సంస్కారంగా విద్య నేర్చుకోవాలో నేర్పాడు మహానుభావుడైన విరాటరాజు. కర్పూర తాంబూలం పట్టుకువచ్చి ఇచ్చి నమస్కరించు అని చెప్పాడు. ఉత్తర బృహన్నలకు కర్పూర తాంబూలం ఇచ్చి నమస్కారం చేసింది. నమస్కారం చేసిన తర్వాత విరాట మహారాజు ఉత్తరను అప్పగిస్తూ చెబుతున్నాడు. అమ్మా, ఆయనకు కర్పూర తాంబూలాన్ని ఇవ్వు. ఈయన నేను నీకు పెట్టిన గురువుగారు. ఈయన నీకు నృత్యం నేర్పుతారు. ఈయనతో నువ్వు చక్కగా మాట్లాడు, గౌరవంతో ప్రవర్తించు. ఆయన ఎలా చెబితే అలా భక్తిగా ప్రవర్తించు, చాలా భక్తిగా ఉండు. ఆయన గౌరవం నిలబెట్టేటట్టుగా మనం ఎలా తింటామో అలా ఆయనకు అటువంటి అన్నం, అటువంటి కూర, అటువంటి చందనం అవన్నీ ఆయనకు అందుతున్నాయో లేదో చూస్తూ ఉండు అని చెప్పాడు. అంటే ఒక గురువు గారి దగ్గర ఎలా ఉండాలి అన్నది మనకి కూడా చెప్పకనే చెబుతున్నాడు విరాటరాజు గారు. కేవలం ఉత్తరకే చెప్పాడు అని అనుకోకూడదు మనం. కాబట్టి ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? ఒక తండ్రి వేరొక తండ్రికి అప్పగించినట్టుగా అప్పగించాడు విరాటరాజు బృహన్నలకి తన కూతురిని. ఒక తండ్రి తన కూతురిని గురువుకి అప్పచెప్పేటప్పుడు తాను తన కూతురిని ఎలా చూశాడో ఆయన అలానే చూస్తాడు అనే నమ్మకంతో అప్పచెప్తాడు. ఇదే గుర్తుపెట్టుకున్నాడు అర్జునుడు. విరాట పర్వం చివరలో ఉత్తరను నీవు స్వీకరించు అని విరాటరాజు అంటే, అర్జునుడు నువ్వు నాకు అలా చెప్పలేదు, నేను ఆమెను అలా చూడలేదు, ఆమె నాకు కూతురు అవుతుంది తప్పితే ఒక్కనాటికి నా భార్య కానేరదు అని చెప్పాడు. ఈమెను ఆ దృష్టిలో అర్జునుడు ఎప్పుడూ చూడలేదు. ఎందుకని? విరాటరాజు గారు ఒక తండ్రిగా ఉత్తరను బృహన్నలకి అంటే అర్జునుడికి అప్పచెప్పాడు. అంటే తండ్రిగా అప్పచెప్పినప్పుడు తండ్రిగానే చూశాడు అర్జునుడు ఉత్తరని. విరాటరాజు గారి మాటని పితృహృదయాన్ని అర్జునుడు ఎంతో జాగ్రత్తగా అర్థం చేసుకున్నాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. పిల్లనే ఇచ్చినా తీసుకోలేదు. తన కొడుకు అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేయించి కోడలిగా స్వీకరించాడు. ఇది ధర్మం అంటే. ఆ విధంగా అర్జునుడు విరాటుడి కొలువులోకి ప్రవేశించాడు. అర్జునుడు బృహన్నలుగా కొలువులోకి ప్రవేశించగానే వేరొక దిక్కు నుంచి నకులుడు వచ్చాడు. విరాటరాజు గారు ఇప్పుడు నకులుడినే చూస్తున్నాడు. ఈ రకంగా వచ్చినటువంటి నకులుడు, ఆ తర్వాత వచ్చినటువంటి సహదేవుడు ఏ రకంగా విరాటరాజు కొలువులోకి చేరారు, ఆ తర్వాత ద్రౌపదీదేవి ఏ రకంగా విరాటరాజు కొలువులో చేరింది అనే విషయాలను మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.